సరళీకరణ విధానాలు అనేటువంటి పేరుతో పర్మనెంట్ అనేటువంటి చేయకుండా ఇప్పుడు అసలు పర్మనెంట్ అనేది రిక్రూట్మెంట్ లేకుండా ఆర్మీలో కూడా అగ్నివీర్ మన నాయకు చనిపోయాడు పల్నాడులో, ఆయన తీసుకొచ్చారు. అతను 2 ఏళ్ళు అయింది చేరి. అతను ఏ విధంగా చేరాడు? 4 ఏళ్లే ఉద్యోగం. 4 ఏళ్ళు అయిన తర్వాత ఇంటికి వచ్చేయాల్సిందే. పెన్షన్ ఉండదు. ఇది వరకు ఆర్మీలో చేస్తే మీకు తెలుసు, మన వాళ్ళు అన్నింటిలో కూడా ఆర్మీలో చేసేవాళ్ళు ఉన్నారు. పెన్షన్ ఉంటుంది, 5 ఏళ్ళు దాటితే గ్రాట్యుటీ ఉంటుంది. ఇవేమీ ఉండకుండా చేయడానికి మోడీ 12-14 ఏమంటే అందరూ టెంపరీగా చేయడం. అందువల్ల టెంపరీగా చేసినా కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో మనం 96లో పెద్ద పోరాటం చేసి కాంట్రాక్ట్ మారినా కాంట్రాక్ట్ కార్మికులు మారరు, వీళ్ళు కొనసాగుతారు అని నిర్ణయం చేయడం జరిగింది. కాంట్రాక్ట్ అనేటువంటి వాడు కేవలం జీతాలు ఇవ్వడం కోసమే. ఎందుకు జీతాలు వాడు ఇవ్వకపోతే జీతాలు ఎవరా? కంపెనీ జీతాలు ఇస్తే పర్మనెంట్ అయిపోతామా? అందుకని కాంట్రాక్టర్ పెట్టారు, పని చేయించడానికి కాదు. పని చేయించేది ఎవరు మీతోటి? ఎవరు మీతో పని చేస్తుంది? ఎవరు? ఇంజనీర్ ఇన్ఛార్జ్ చేస్తాడు. అతన్ని సూపర్వైజర్లు ఎంప్లాయీస్ ఉంటారు. ఇంజనీర్ ఇన్ఛార్జ్ అనేవాడు బాధ్యత. దీని మీద మనం హైకోర్టులో కూడా కేసేసాం. రేపు వెకేషన్ సెలవులు అయిపోతాయి 6వ తేదీతో మన కేసు హీరింగ్ కూడా వస్తుంది. ఆ విధంగా శాశ్వతంగా పర్మనెంట్ చేయాల్సినటువంటి వాళ్ళని చేయకపోగా ఉన్న వాళ్ళని తీసేయడం అనేటువంటి ఈరోజు ఇక్కడ మేనేజ్మెంట్ చేసింది. ఆ తీసేసేదానికి కూడా పద్ధతి అనేది ఉంది. పని లేకపోతే రిట్రెంచ్మెంట్ అనేది ఉంటుంది. మళ్ళా పని వచ్చిన వెంటనే వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళు ఉద్యోగంలో చేస్తారు. ఇది కాంట్రాక్ట్ వర్కర్స్ కి రూల్ ప్రకారం 25FF అని పారిశ్రామిక వాద చట్టంలో ఉన్నటువంటి రిట్రెంచ్మెంట్ చట్టం ప్రకారం ఇది వర్తిస్తుంది. అది కూడా దాంతో కూడా సంబంధం లేకుండా మేనేజ్మెంట్ ఏమి పద్ధతిలో చేశారు అని అంటే ముందు హెచ్ఓడీలను పిలిచి వీళ్ళని తీసేయాలి, 5,000 మంది తయారు చేయమన్నారు. కాంట్రాక్ట్ వర్కర్ అనేవాడు తీసేస్తే ఈరోజు ప్లాంట్ ప్రొడక్షన్ జరగదు అని హెచ్ఓడీలందరూ చెప్పారు. తర్వాత కాంట్రాక్టర్లను పిలిచారు. కాంట్రాక్టర్లు కూడా అదే మాట చెప్పారు. వర్కర్లను తీసేస్తే మేము పని చేయించలేము, పని జరగదని 30% మంది తీసేయాలని వాడు పెట్టిన ప్రపోజల్ ఎవడు ఒప్పుకోవాలి. అందుకని ఏం చేశారు? బయోమెట్రిక్ లో లిస్ట్ తెప్పించి సిఎస్ఎఫ్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా తీశారు. ఇది ఎక్కడ చట్టంలో ఏ చట్ట ప్రకారం ఏ పద్ధతి ప్రకారం ఇది కరెక్ట్ అని అడుగుతున్నాం. చూపించమనండి. నేను సవాల్ చెప్తాను, ఏ సుప్రీంకోర్టు వాళ్ళనైనా తీసుకొని చూపించండి. ఎవరిని తీసినా చట్టంలో వాళ్ళు చేసిన పద్ధతి మేనేజ్మెంట్ అనుసరించే పద్ధతి పచ్చి తప్పు పద్ధతి. అందుకనే మేము గ్యారంటీగా చెప్తాం, తీసేసి తొలగించిన వాళ్ళని కూడా 4,000 మందిని తినే పనిలో పెట్టిస్తాం. 4,000 మంది తినే పనిలోకి వస్తారు. మనం భయపడక్కర్లేదు. టైమే పాయింట్. ఎందుకంటే కోర్టు ద్వారా జరగాలి. 26వ తేదీన ఇక్కడ డిసిఎల్ దగ్గర మీటింగ్ ఉంది. 26వ తేదీన అంతకుముందు జరిగిన ప్రతి మీటింగ్ లో చెప్పారు, మీరు తొలగించిన పద్ధతి తప్పు, తొలగిన పద్ధతి తప్పు అని చెప్పారు. మొన్న కూడా చెప్పారు. అందువల్ల ఈరోజు అయినా మేనేజ్మెంట్ స్టీల్ మా చేతిలో లేదు. స్టీల్ సెక్రటరీ తొలగించబడ్డాడు. స్టీల్ మినిస్టర్కి ఎవరు చెప్పాడు? వాజ్పేయి మోడీకి ఎవరు చెప్పారు? ఎవడో ప్రైవేట్ కంపెనీ వాళ్ళతో వీళ్ళు ఆలోచించమంటారు. వాళ్ళు ఎలా చేయమంటే అలా చేస్తారు అని వాడు ఈరోజు మనకు కనపడ్డు. వాడికి కావాల్సినటువంటి విధంగా చేయడానికి దీన్ని ట్రిమ్మింగ్ అంటారు. వాడికి నైసీగా చెక్కి వాడి చేతులు కట్టడం. అందువల్ల ఈరోజు 4 లక్షల కోట్ల విలువ చేసేటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వాడికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కట్టబెట్టడం కోసం కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర. దీన్ని చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పెద్ద సభ పెట్టారు 1,00,000 మందితో. వారు కూడా ఆ రోజు ఇది అన్యాయం, దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ కార్యక్రమం దీన్ని కాపాడుతా ఉన్నారు. ముక్కుల్లో రక్తం వచ్చేటట్టుగా పల్లా శ్రీనివాస్ గారు పాపం దీక్ష చేశారు, పోరాడారు. అభినందిద్దాం, దాన్ని అందరూ అభినందించాం. కానీ ఈరోజు పదవుల వరకు రావడం వరకు ఉపయోగించుకున్నారు. పదవులు వచ్చిన వెంటనే ఈరోజు నోరెత్తి ఎందుకు మాట్లాడడం లేదు, ఈరోజు ఎందుకు అడగడం లేదు,
ఇక్కడ నియోజకవర్గంలో జరుగుతూ ఉంటే స్థానిక ఎమ్మెల్యే కార్మికులు కనీసం మద్దతు ఇచ్చేదానికి కనీసం మాట మాత్రం కూడా మాట్లాడకుండా ఎక్కడో దాక్కోవాల్సిన అవసరం ఏమిటని చెప్పేసి అడుగుతున్నాం. కేవలం కోర్టు బీజేపీ గతంలో బీజేపీ ఒక్కటే దొంగని అందరికీ తెలుసు. కానీ ఈరోజు బీజేపీతో తెలుగుదేశం జనసేన ఇద్దరు కూడా కుమ్ముక్కైపోయారు. పర్మనెంట్ ఉద్యోగుల్లో కూడా సమ్మె జరగకపోవడానికి అదే కారణం. వాళ్ళు కింద నుంచి కూడా మనం సమ్మె చేయొద్దని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. యూనియన్లు కాదు, వాళ్ళు రాజకీయ పార్టీలుగా ఈరోజు కార్మికుల్ని సమ్మె చేయకుండా చేయడానికి అడ్డుపడ్డారు. కాంట్రాక్ట్ వర్కర్ని కూడా మనం పిలిపిస్తే గతంలో పర్మనెంట్ కార్మికులు సమ్మె చేసినా చేయకపోయినా 22 సమ్మెలు కూడా 100% కూడా సమ్మె చేసింది ఎవరంటే కాంట్రాక్ట్ కార్మికులు. ప్రభుత్వం విధానాలు వ్యతిరేకించా పోట్లాడా. కానీ ఈరోజు కొంతమందినైనా బెదిరించి అదిరించి లోపల పెట్టి పని చేయించాలని చెప్పేసి అనుకుంటున్నారు. అది వాళ్ళు తరం కాదు. ఈరోజు ఎస్ఎంఎస్ ఈరోజు మిషన్ ఆగిపోయిందని అందరికీ తెలిసి ఉంటుంది. మిషన్ ఆగిపోయింది. ఎస్ఎంఎస్ కార్మికులు గతంలో పాల్గొన్న వాళ్ళు కూడా ఈరోజు సమ్మెలో పాల్గొన్నారు. కోకోవెన్లో పుట్టించి తగ్గిపోయి 13 పుట్టించి తగ్గిపోయేప్పటికీ అట్లా ప్రతిరోజు మనకు తెలుసు ప్లాంట్లో ఉత్పత్తి అనేటువంటిది ఆగడం అంటే 3-4 రోజులు పడుతుంది. కన్వేయర్ బెల్ట్ అనుకోండి, కోల్ హ్యాండింగ్ ప్లాంట్ లో కన్వేయర్ బెల్ట్ వెళ్ళిపోతుంది, ఆటోమేషన్ ఇది. కానీ బెల్ట్ తెగుతాయి, మెయింటెనెన్స్ వస్తాయి, సూట్లు అవుతాయి, జామ్లు అవుతాయి, ఇక్కడ టైం పడుతుంది. అందుకని టైం పట్టేదాకా మనం ఓపికగా ఉండాలి. కాబట్టి నిర్వహణకు సంబంధించి పిలిపివ్వడానికి కూడా కారణం అది. అందుకని ఈరోజు అందరూ కానీ 100% ఉంటే ఈ పార్టీ మొత్తం ప్యారలైజ్ అయిపోయి ఉండేది. కానీ ఇంకా కొంతమంది భయమో భక్తి అనే పేరుతో భయం కాదు, భయపడి ఎక్కడికి వెళ్తాం, భయపడి ఏం చేస్తాం? భయం అనేది సమస్య పరిష్కారం కాదు. ఐక్యంగా మనం అందరం 12,000-13,000 మంది కాంట్రాక్ట్ కార్మికులంతా ఒకే తాటి మీద ఉంటే మనం ఎవరూ భయపడలేడు, మనం ఎవరు ఏం చేయలేరు, మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం. కొంతమంది ఈరోజు ద్రోహం చేస్తారు. ఈ రోజు లోపలికి వెళ్ళిన వాడు ద్రోహం చేసినట్టు, ఈ రోజు మనకు అన్యాయం చేసినట్టు, మన ఐక్యతను చేర్చినట్టు, మన ఐక్యతని భగ్నం చేసినట్టు. అందుకని వాళ్ళకి 1-2 సార్లు చెప్పండి, వాళ్ళని కూడా లోకండి. ఖచ్చితంగా ఎంత తొందరగా దిగితే యాజమాన్యం అంతా ఖచ్చితంగా దిగొస్తుంది. ఇక్కడ యాజమాన్యం కాదు వాళ్ళకి, గవర్నమెంట్. అందుకని మనం పోట్లాడుతున్నాం, మోడీతో పోట్లాడుతున్నాం, మోడీ విధానాలకు వ్యతిరేకంగా పోట్లాడుతున్నాం, ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోట్లాడుతున్నాం. అందులో భాగంగా ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని. అందువల్ల ఈరోజు వాడి విధానం తప్పు. కాంట్రాక్ట్ కార్మికులు అతి తక్కువ జీతాలతో అది ఎక్కువ పని చేస్తారు. దుమ్ము ధూళ్ళు కష్టపడేది మనం, తక్కువ జీతాలు తీసుకునేది మనం. అయినప్పుడు కూడా మన యొక్క ఉత్పత్తితోటి సిఎండి జీతాలు తీసుకున్నాడంటే, డైరెక్టర్లు జీతాలు తీసుకున్నాడంటే మన కష్టం వల్లనే. మన కష్టం మనం ఉత్పత్తి చేసిన ఫలితంగా వచ్చినటువంటి డబ్బులతోటి వాళ్ళు ఐశ్వర్యాలు అనుభవిస్తా ఉన్నారు. అందుకని ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యమం అనేటువంటిది దేశంలోనే ఒక మోడల్ ఉద్యమంగా జరుగుతుంది. గుర్తుంచుకోండి, దేశంలోనే ఇక్కడే కానీ మన ఉద్యమం సక్సెస్ వారిని బట్టి దేశంలో మొత్తం పర్మనెంట్ చేయాలనేటువంటి పోరాటం రాబోతుంది రాబోయే రోజుల్లో. నాన్ పర్మనెంట్ అనేటువంటిది ఈరోజు గవర్నమెంట్ సర్వీసులో కూడా ఎన్జిఓ అంటే ఇదివరకు 6 లక్షల మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ అనే పేరుతో వాళ్ళు ఇష్టొచ్చినట్టుగా తొలగించేటట్టుగా 3 లక్షల మంది ఉన్నారు. ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్నారు. ఈవెన్ కలెక్టరేట్ లో కూడా కలెక్టర్ పిఏ కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ వర్కర్. ఇవన్నీ మారిపోవాలంటే పర్మనెంట్ కార్మికులందరూ ఒక స్టీల్ ప్లాంటే కాదు, దేశంలో యావత్ కాంట్రాక్ట్ క్యాజువల్ పీస్ రేటు రకరకాల పేర్లతో ఏదన్నా కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ లో ఉన్నా వాళ్ళందరూ ఐక్యమై పర్మనెంట్ చేయాలనేటువంటి పోరాటం చేయాలి. మనం తీసేయడం అనే కాదు, తీసేస్తే పెట్టుకోమని అడగడం కాదు, పర్మనెంట్ చేయాలి. మనం చేసే పని పర్మనెంట్. మనం పర్మనెంట్, డైరెక్టర్లు పర్మనెంట్ కాదు, సీఎండీ పర్మనెంట్ కాదు. కానీ కాంట్రాక్ట్ వర్కరు చేసే ప్రతి పని పర్మనెంట్ పని, ప్రతి కాంట్రాక్ట్ వర్కర్ కూడా పర్మనెంట్ వర్కరు. అందువల్ల మన విధానాన్ని మొత్తం కార్మికులు అందరినీ కూడా కలిపి మన ఉద్యమం అనేటువంటి ముందుకు తీసుకెళ్ళాలి. 4వ రోజు కాదు, ఎన్ని రోజులైనా మన ఉద్యమం కొనసాగుతుందనే సంకేతం యాజమాన్యానికి కలాలి. అప్పుడే తొందరగా దిగొస్తారు. అలాగే మనం ఇప్పటిదాకా
వెనక ముందు ఆలోచించేటువంటి వాళ్ళని వీళ్ళు పట్టుకున్న వాళ్ళని కూడా బయటకు తీసుకురావాలి. అందరూ కూడా ఒకే తాటి మీదకి రావాలి. మనం 12,500 మంది ఇక్కడ చేరితే ఒకే రోజు పరిష్కారం అవుతుంది. ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. కాంట్రాక్టర్లకి, ఇంజనీరింగ్ ఇన్ఛార్జీలకి, మేనేజ్మెంట్కి భయపడి మనం చేయాల్సిన ఒకటే, మనం వాళ్ళందరికీ ధైర్యం చెప్పాలి. మీరు భయపడాల్సిన పని లేదు. కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఐక్యంగా కానీ ఆగితే అదే పద్ధతిలో ఆగి గతంలో మన అనుభవం ఏమిటంటే ప్రతి పోరాటం కూడా కాంట్రాక్ట్ కార్మికులు విజయం సాధించాం. కాంట్రాక్ట్ కార్మికులు మనం విజయం సాధించాం. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో వాళ్ళందరూ కూడా మనకు మద్దతు మంచి పని కోరాలి. ఎక్కడ కోరాలి? ఇప్పుడు మనకు ఒక సమస్య వచ్చి పడింది. లోపలికి ఎంతో పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. మన ఇళ్ల పక్కనే ఉంటున్నారు, మనతోటే ఉంటున్నారు. వాళ్ళందరూ మన ఇళ్ల పక్కనే ఉంటున్నారు. ఇంటింటికి వెళ్ళి ఈరోజు సాయంత్రం ఇప్పుడు కరపత్రం వచ్చింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్ళి కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే డ్యూటీకి వెళ్తున్నారో మీరందరూ కూడా డ్యూటీకి వెళ్ళొద్దు, మన అందరం కలిపి ఐక్యంగా పోరాడదాం, ఖచ్చితంగా మన సమస్యలని ఉద్యోగ భద్రతలు కానీ వీటన్నిటి కూడా పరిష్కరించుకుందామని చెప్పని వాళ్ళందరూ కూడా నచ్చజెప్పి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే పని అనేటువంటిది చేయాలి ఖచ్చితంగా. ఇంకో ఇందాక నచ్చగారు కూడా చెప్పారు, 26వ తారీఖున మన ఆర్ఎల్సీ గారి దగ్గర మీటింగ్ ఉంది. అలాగే మేనేజ్మెంట్కి మన పర్మనెంట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులందరూ వెళ్ళి నిన్న హెచ్చరించి వచ్చారు. మీరు మర్యాదగా వాళ్ళతోటి వాళ్ళ సమస్యలు చర్చించి సామరస్యంగా వాళ్ళ సమస్యను పరిష్కారం చేయడానికి మీరు ముందుకు వెళ్ళండి. లేకపోతే ప్లాంట్ మేము ఏదో పళ్ళ నడుపుతున్నాం తప్ప ఈ కంటిన్యూగా నడపాలంటే మేము కూడా నడపలేమని చెప్పని అన్నిలో వాళ్ళు కూడా వెళ్ళి నేను యాజమాన్యానికి చెప్పొచ్చారు. నడపడం కష్టంగా ఉందని చెప్పని కూడా చెప్పొచ్చారు. పళ్ళ బిగువన్న వాళ్ళు ఏదో నడుపుతున్నారు. అందరం ఉండి భుజం పర్మనెంట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు భుజం కలిపి ఉత్పత్తి చేస్తుంటే వాళ్ళకి ఇప్పుడు దాకా నొప్పి తెలియలేదు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆఫీసర్లకు కొంతమంది లోపల డ్యూటీలు వస్తే ఒళ్ళు కలిగినాడు, చెవి కలిగినాడు, కాలు కలిగినాడు, ఊపి కలిగినాడు, ఒక ఆయన ఊపి కలిపోతాడు. నేను చెప్పవలసిందేంటంటే వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది కాంట్రాక్ట్ కార్మికులు ఎంత కష్టపడతారనేది. నేను ఏ సమయంలో కూర్చుంటే వాళ్ళకి తెలియట్లేదు. ఇప్పుడు లోపల అయితే తెలిసింది. ఇంకా 2-3 రోజులు ఆగిననుకోండి ఇంకా ఎక్కువ మందికి ఇంకా బాగా తెలిసి వచ్చింది మన కష్టం. ఇంకా రోజు పని చేస్తుంటే మన కష్టం తెలియట్లా. RMHPలో సూట్లు జామ్ అయింది కదా. ఇది ఎంత పని నేను చేస్తానని ఒక ఆఫీసర్ ఒక ఆయన తీసుకొని బాల్ తీసుకొని నేనంతా ఫుల్గా ఆ సూట్లు క్లీనింగ్ చేశారట. ఇవాళ డ్యూటీకి రావడం మానేశాడు. ఉడినొప్పి వచ్చేసింది. రోజు పనిచేసేవాళ్ళ మనం చేయగలం తప్ప ఎవరో రోజు ఓసీలో కూర్చోలేదు అక్కడ ఒక రోజు 2 రోజులు ఫోటో చేయగలం తప్ప 2 రోజులు 3 రోజులు అయితే వాళ్ళు చేయలేదు. రోజు పనిచేసే మనం ప్లాంట్ నడపగలం తప్ప ఎక్కడో కొత్త కార్మికులు తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చి ఏదో మేము చేద్దామనుకుంటే సాధించడం కాదు. ఇక్కడ పాత మొత్తం సంవత్సరాలు అనుభవం కలిగినటువంటి కార్మికులు పనిచేస్తుంటే స్టీల్ ప్లాంట్ నడపడం కష్టంగా ఉంది. ఏ అనుభవం లేని వాళ్ళు తీసుకొచ్చింది ఎలా నడపగలవు ఈ ప్లాంట్. అందుకని మనం ఈరోజు ఖచ్చితంగా విజయం వైపు మన అడుగులు పడతా ఉన్నాయి. ప్లాంట్ స్తంభించిపోతా ఉంది. ప్లాంట్ ఉత్పత్తి తగ్గుతూ ఉన్నాయి. రోజుకి కాంట్రాక్ట్ కార్మికులు డ్యూటీలకి మానేసే సమ్మెకు వచ్చేవాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. సర్వీస్ డిపార్ట్మెంట్లో కూడా టెలికాం కానివ్వండి, అలాగే ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, నిన్నటిదాకా డ్యూటీకి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఈ రోజు అందరూ సమ్మెలోకి రావడం అనేది జరిగింది. అలాగే SMS ప్రత్యేక SMS 1-2 ఏరియాలో నిన్నటి వరకు డ్యూటీ చేసినటువంటి కార్మికులు అందరూ కూడా ఈరోజు డ్యూటీలు మానేసి అందరూ కూడా సమ్మెలోకి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా మనందరి తరఫున అభినందన తెలియజేస్తూ సమ్మె చేసి ఇంటి దగ్గర ఉండే పని మాత్రం చేయడానికి లేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీ బ్యాచ్లు మొత్తాన్ని కూడా అందరినీ పనిలోకి సాయంత్రం ఇంటింటికి తిరిగి గర్భవతులు వచ్చి పని చేయాలి. అలాగే మనం ఇచ్చే పిలుపు అన్నింటి కూడా వాళ్ళందరూ స్పందించే విధంగా వాళ్ళందరినీ కూడా మనం సన్నద్ధం చేయాలని చెప్పని కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గత 1500 రోజులు పైచేయగా రిలే నిరాధ్యతలు స్టార్ట్ చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా నవ్వకూడదని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం భూమిని త్యాగం చేసిన నిర్వహణ శాశ్వత ఇవ్వాలని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులు తొలగించకూడదని, ESI PF సకాలంలో కట్టాలని, అంతేకాకుండా
స్కిల్ వర్కర్స్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేసినప్పుడు కూడా ఈ స్టీల్ ప్లాంట్ కి దొంగపోటుకి సూర్యులు పూడ్చడం తప్ప తిరిగి చలనం లేదు. ఈ పనికి డిపార్ట్మెంట్ కి మేనేజ్మెంట్ కి మరి 1500 రోజుల నుంచి వివిధ రూపాల్లో సమ్మె చేసినప్పుడు కూడా మొన్న గత నెల 16వ తారీఖు సమ్మె జరగవలసి ఉంది. కానీ కాంట్రాక్ట్ కార్మిక నాయకులు ఎంప్లాయీస్ నాయకులు పెద్ద మనసు చేసుకొని స్టీల్ ప్లాంట్ చాలా నష్టాల్లో ఉంటుంది, చాలా కష్టాల్లో ఉంది, మీరు పెద్ద మనసు చేసుకొని ఒక అడిగి వెనక్కేయండి, ఎందుకంటే మీకు హామీ ఇస్తున్నాము ఏ కాంట్రాక్ట్ కార్మికులు కూడా తొలగించమని చెప్పింది. చెప్పిన మన్నాడే 173 మందిని తొలగించింది. 173 మంది తొలగించిన తర్వాత మరి నిన్న కలెక్టర్ ఆఫీసు లేబర్ కమిషనర్ సమక్షంలో మీరు లేబర్ తొలగించని చెప్పారు. మరి ఈ రోజు మరి ఇది ఏంటని అడిగితే లేదు మేము 1503 మందికి లిస్ట్ పెట్టాము, దీనికి ముందు అది అందులో ఇంక్లూడ్ మరి 173 మంది కూడా తీసుకుంటాం నిధులకు అని చెప్పారు. మరి కొన్ని డిపార్ట్మెంట్ లో తీసుకున్నారు, తర్వాత కొన్ని డిపార్ట్మెంట్ లో తీసుకోలేదు. మరి మేమైతే యూనియన్ నాయకులుగా గ్రహించలేకపోయాం. ఈ సందర్భంగా చిన్న తప్పిది జరిగింది, ఒప్పుకోవాలి. మిత్రులారా, గత నెల 16వ తారీఖు సమ్మె జరగాలి. ఇటు కాంట్రాక్ట్ కార్మికుల భవిష్యత్తు కానివ్వండి, ఇటు స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు కానివ్వండి, ఇటు ప్రజానీకరణ కానివ్వండి, అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని సమ్మె వాయిదా వేశాం. ఈ నెల రోజుల్లో మనం తీసిన తర్వాత న్యూ రిక్రూట్మెంట్ జాయిన్ చేశారు పరికరాలు. వాళ్ళకి 2400 లేదు, మినిమం వేజ్ ఇంప్లిమెంట్ లేదు, హాలిడే లేదు. ఈ రకంగా అన్ని నిబంధనలతో కూడి జాయిన్ చేసుకుంటే ఎక్కడెందో వచ్చినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఆకలితో అలంతిస్తున్నారు. వాళ్ళకి ఏదైనా సరే పని కావాలని జాయిన్ అయిపోయింది. ఈ రోజు 4వ రోజు సమ్మె జరగడానికి న్యూ జాయినింగ్ రోజు మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి మిత్రులారా, మీకు చెప్తున్నాం, ఎవరైతే డ్యూటీకి వెళ్ళారో వాళ్ళందరూ కూడా మీరు స్వచ్ఛందంగా ఆగండి. మిమ్మల్ని పాసలు ఆపినా సరే, మీ డ్యూటీలు ఆపినా సరే, స్టీల్ ప్లాంట్ లో మెయింటెనెన్స్ పర్మనెంట్ గా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎవరు కూడా డ్యూటీ ఎక్కువ సందర్భంగా తెలియజేస్తున్నాం. దయచేసి మాకు సహకరించండి. లేదు కాదు కూడదు అనుకుంటే ఎవరైతే డ్యూటీకి వెళ్తున్నారో చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పక తప్పదు. మరి ఇంకో విషయంకి వస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనుకున్నటువంటి పనిచేస్తున్నటువంటి రక్షణ భటులకు ముఖ్యంగా చెప్తున్నాం. మిత్రులారా, మీరు పోలీస్ శాఖలో ఉన్నారు. గంగవరం పోర్టు, స్టీల్ ప్లాంట్, హెచ్పిసిఎల్ మేము జీతాలు చెల్లిస్తున్న మాట మాకు తెలుసు. ఇదే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతే ఉద్యమాలు జరగవు, ఉపాధి రక్షణ కోసం ఎవరు ముందుకు రారు. ఎప్పుడైతే ఉద్యమం జరగలేదు మీకు జీతాలు రావు, అది కూడా మీరు గమనించాలి. ఎందుకంటే కర్మాగారం ప్రశాంతంగా మినిమం రేట్ ఇంప్లిమెంట్ లేకుండా సరిపోతుంది. మీరేందుకు మాకు సెక్యూరిటీ అక్కడ మేము మాకు మినిమం వేజ్ ఇంప్లిమెంట్ చేయట్లేదు, మా సమస్య చెట్లేదు ఉందంటే మీకు పిలుస్తున్నారు, బిర్యానీ పెడుతున్నారు, ఇంకా రకరకాలు చేస్తున్నారు. ఇవన్నీ మాకు తెలుసు. మరి అంతేకాదు ఈ సందర్భంగా జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, వైసీపీ పార్టీ కూడా కార్యకర్తున్నారు. సంతకాలు సేకరణ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి రక్షణ కోట్లు ట్రాన్స్పోర్ట్ చేయాలని మేము మెమోరాండం చేస్తాం కూడా చెప్తున్నాం. ఏం చేసుకుంటారో చేసుకుంటే మాకేం లేదు. మాకు పోతే ఏమైందయ్యా, భూమి కోటలు కోల్పోయింది. మరి ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి వ్యక్తి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారో ఒకసారి తెలుసా మీకు? తెలుసా? సోదరు చెప్పారు ఎక్కడండి రైల్వే స్టేషన్ టీ చాయ్ వల్ల. నేను చెప్తున్నాను, మా డ్యూటీ పోతే ప్లాస్టిక్ పట్టుకొని కోరపాలెం సెంటర్ లో టీ అమ్ముకుంటా. నేను అక్కడికి అంటే తప్పదని వెనక తగ్గే ప్రసక్తే లేదు. మరి ఈ సందర్భంగా ఉద్యోగస్తులు కానివ్వండి, విశాఖ ఉక్కు ఆంధ్రులు అక్కను నేను ఒక స్వచ్ఛమైన నిర్వాసితండి. విశాఖ ఉక్కు నిర్వాసితులు ఒక్క మేము అన్ని సోదరులారా వచ్చి ఆదరించాం.
రాష్ట్రంలో ఎక్కడెక్కడ వచ్చేసరి మేము ఆదరించాం. మీ ఇచ్చినటువంటి భూమి త్యాగం ఫలితంగా మీరు డ్యూటీలు చేసుకుంటున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. మీకు డ్యూటీ చేస్తే మీరు వెళ్ళిపోతారు, మాకు డ్యూటీ చేస్తే మారణ ఇది తప్ప మాకు వేరే మార్గం లేదు. దీనికి ఇంత జటిలమైన సమస్య తీసి రావడానికి గల కారణం యాజమాన్యం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మూల్యం చెల్లించక తప్పదు. మరి ఇప్పుడే తెలిసింది ఎస్ఎంఎస్ జోన్లు నిన్న బీసీతోనే ల్యాడలు అయిపోయాయి. దౌర్జన్యంగా వేరే ల్యాడలో వేసి లిక్విడ్ వేస్తే ల్యాడ్ మొక్కడిపోయి 2 కోట్లు పైబడి లాస్ వచ్చింది. దాన్ని మేనేజ్మెంట్ చెప్పట్లేదు. కాబట్టి ఎంత ప్రొడక్షన్ తీసామని చెప్పాలి, ఎంతమంది మ్యాన్ పవర్ వచ్చారో చెప్పండి. గమనిస్తే మేము సమ్మె గురించి అప్పుడు ఆలోచిస్తాం. అమ్మ మేము లేకపోతే ప్రొడక్షన్ బాగా తీసేస్తారా, తీసే చెప్పండి, లెక్క చెప్పండి. మీ ముందు వచ్చి అది చేత కాదు. మా మీద అక్రమ కేసులు, నిర్బంధమైనటువంటి పోలీస్ శాఖను పెట్టుకొని తొక్కాలని చూస్తే మీ పక్కన చదవగలరా? పోలీస్ శాఖ వారు దయచేసి మాకు సహకరించాలి. ఎందుకంటే మేము నిర్వసితమయ్యా, మేము పుట్టగోటి కోసం డ్యూటీకి వెళ్తే తప్ప మాకు జీవనోధారం లేదు. మీరు ఈ రకమైనటువంటి కేసులు పెట్టి అణిచివేస్తే బియ్యం అమ్ముకుంటాం, చెప్పులు కుట్టుకుంటాం, రకరకాల వివిధ రూపాయలు వెళ్తాం. తర్వాత మీ జీతాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తారో దాన్ని మీరు చూసుకోండి. మీరు అనుకుంటున్నారేమో ఈ రోజు మేమేమో రేపు మీరు అవుతారు. మేము కాంట్రాక్ట్ కార్మికులుగా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ గా మేమున్నాం, మీరు రక్షణ పట్టులుగా ఉన్నారు. దయచేసి చట్టం తన పని తను చేసుకెళ్ళాలి. అలా అయితే మేము 100% కోఆపరేట్ చేస్తాం. లేదు చట్టం విశాఖ ఉక్కు చెప్పినట్టు వింటారంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధం లేవనిసి ఈ సందర్భంగా మనం ఉపాధి కోసం పోరాటం చేస్తున్నాం. మనం మోడీ గారు రాష్ట్రంలో, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఎవరు రాష్ట్రం మనకి ఇవ్వమని మనం సమ్మె చేయట్లేదు. మన పని భద్రత కోసం అన్యాయంగా విశాఖ ఉక్కు కర్మాగారంలో ఒప్పంద కార్మికుల్ని పనిలో ఆఫీసులకు వ్యతిరేకంగా అన్యాయంగా తొలగించేందుకు వ్యతిరేకంగా మనం సమ్మె చేస్తున్నాం. మిత్రులారా, మీ అందరికీ అసలు విషయాలు కొన్ని తెలియాలి. ఎన్నికల ముందు మనకు అందరూ చెప్పారు, కార్మికులందరినీ నమ్మించారు. మమ్మల్ని నమ్మండి, గడిచిన వైసీపీ ప్రభుత్వం కేంద్రానికి లొంగిపోయింది. మేము టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా వస్తున్నాం. ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం. ప్రధానమంత్రి గారితో మాట్లాడతాం. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి ఒక ఉత్తరం రాశారు. అయ్యా, మీరు విశాఖ ఉక్కు కర్మాగారం కోసం వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ రాజీనామాలు చేస్తే, గట్టిగా ప్రధానమంత్రిని బెదిరిస్తే, గట్టిగా అడిగితే ఆయన మనకి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని హామీ ఇస్తారని చెప్పారు. నిజమే, ఆయన చెప్పిందంతా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. ప్రజలందరూ విశాఖ ఉక్కును కాపాడతారు, అలాగే ఒప్పంద కార్మికుల హక్కులు కాపాడతారు, ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతారని మీకు అధికారం ఇచ్చారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవ్వరూ రాజీనామా చేయక్కర్లేదు. కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నది మన ఆంధ్ర రాష్ట్ర పార్లమెంటు సభ్యుల మద్దతు, ఒరిస్సా రాష్ట్ర పార్లమెంటు సభ్యుల మద్దతుతోనే. మనం ఎవరు ఏమి చేయక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మా సంగతి ఏంటి, విశాఖ ఉక్కు కర్మాగారం సంగతి ఏంటి, మమ్మల్ని మీరు ఏం చేస్తారు, మా సంగతి చెప్పకపోతే మేము మీకు మద్దతు ఉపసంహరిస్తామని ఒక్క మాట చెప్పించాలి. దిగొస్తారు. రాజీనామాలు చేయక్కర్లేదు. దీన్ని కాపాడడానికి మీరు ఎవ్వరూ ఏమి చేయక్కర్లేదు. ప్రధానమంత్రి గారిని అడిగితే చాలు, మీరు సైకి చేస్తే చాలు, ప్రధానమంత్రి గారు దిగొస్తారు. మిత్రులారా, మాటలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా చెప్తాం, అధికారంలోకి వచ్చినప్పుడు ఒకసారి చెప్తాం. విశాఖ ఉక్కు కర్మాగారం ఆంధ్ర రాష్ట్రంలో లేదా? ఈ కార్మికులందరూ ఆంధ్ర రాష్ట్ర ఓటర్లు కదా? మేము ఏమైనా పాకిస్తాన్ నుంచి వచ్చామా? ఇది చెప్పాలి ముఖ్యమంత్రి గారు, ఇది చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు.
మీరంటే మాకు వ్యక్తిగతంగా ఏం కోపం లేదు. కానీ కొన్ని వందల సంవత్సరాల చరిత్రది 65 గ్రామాల ప్రజలు 26,000 ఎకరాలు మారిపోశారు. ఎకరం ప్రభుత్వం ఇచ్చిన ధర తీసుకున్నారు. ప్రభుత్వ రంగంలో ఇక్కడ ఉపాధి వస్తే, పరిశ్రమ వస్తే బిడ్డలకి ఉపాధి వస్తుందన్నారు. ఏది ఇంకా 8,000 మంది కార్మికులు ఇంకా 6 నెంబర్లు పట్టుకొని తిరుగుతున్నారు. పోనీ మీరు ఇచ్చినటువంటి ఉపాధి ఏమన్నా పూర్తిగా చట్ట ప్రకారం కడుపు నుండి తిండి పెట్టేస్తున్నారంటే అది లేదు. ఎలాగోలాగా ఉద్యోగం చేసి బతుకుతున్నాం, బతకాలి కాబట్టి ఇప్పుడు అది కూడా తీసేసి పొమ్మనకుండా పొగబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. ఈ దుర్మార్గం అంతా చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, బీజేపీ నేతలకు కానీ తెలియదని కాదు, ఖచ్చితంగా తెలుసు. దీని వెనకాల ఉన్నటువంటి భూమి విలువైంది. అదే అదానీకో అంబానీలకో వాళ్ళ తాలూకాలు ఖర్చు పెడితే ఇది పోతే మాకేంటి అనేటట్టు మీ అందరికీ తెలుసు కదా మిత్రులారా. ఇక్కడ జింకు కర్మాగారం అలాగే దారదత్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఒకటి వాళ్ళ అన్యాయాలకు కట్టుబెట్టే ఎత్తుగడలోనే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఇలా నాశనం చేస్తున్నారు. అందులో భాగమే మన ఒప్పంద కార్మికులందరినీ తొలగింపు. అది మాత్రం ఖచ్చితం. ఎక్కువ అడుగుతున్నావా? చట్ట ప్రకారం మీరు ఉపాధి ఇవ్వాలంటే సుప్రీంకోర్టు చెప్పింది ఏమన్నా సమాన పనికి సమాన వేతనం ఇస్తున్నావా? అది లేదు. ఇవన్నీ జరగాలంటే మనల్ని పొమ్మనకుండా పొగబెట్టే ప్రయత్నం వచ్చి చేస్తున్నారు. పాపం మనలాంటి సోదరుడే పల్లా శ్రీనివాసరావు గారు ఇవాళ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. రాష్ట్రంలోనే ఉక్కు కార్మికులు గాజువాక నెంబర్ 1 ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఆ ప్రతినిధి అంటూ అక్కడ ఉంటే గట్టిగా అడుగుతారని వాళ్ళందరూ నన్ను పంపించారు. పాపం పల్లా శ్రీనివాసరావు గారు మనతో ఏమాత్రం అవసరం లేదు. గట్టిగానే 2-3 సార్లు అడిగారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్పిన సమాధానం ఏం తెలిసిన? గాజువాక విశాఖ ఉక్కే కాదు, మనకి ఆంధ్ర రాష్ట్రం నాకు ముఖ్యం. ఆంధ్ర రాష్ట్రం కోసం ఏదైనా చేయాలి. నువ్వు ఒక్క విశాఖ ఉక్కు అంటారు. నేను గతిస్తే ఆయన కళ్ళు మూస్తున్నాడు. నాకు చాలా సాన్నిధ్యం ఉంది ఆయనతో. ఆయన చాలా నిజాయితీ పడే గట్టిగా అడుగుతాను. కానీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడిగే దమ్ము ధైర్యం ఆ పార్టీలో మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ఎవరికీ లేదు. ఆయన చెప్పిన మాటిని తలుపుకొని రావాల్సిందే మిత్రులారా. నేను ఇదేదో కోపంతో చెప్పడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలీదా విశాఖ ఉక్కు కర్మాగారం ఇంత నాశనం అవుతుందని? అంటే ప్రధానమంత్రి గారికి వెళ్ళి అడగలేరు. ఎందుకో తెలిసిన ఒకటే, ప్రధానమంత్రి గారిని గట్టిగా అడిగితే ఇలా కేసులన్నీ బయట తీసి మళ్ళీ జైలుకి వెళ్తారని భయం. అంతకుముందు ముఖ్యమంత్రి అంతే, ఇప్పుడు ఈయన అంతే. వాళ్ళ మీద అగ్రిమెంట్ రాయించుకుని జైలు వచ్చి ఎన్నికలు పోటీ చేసేవాళ్ళు ముఖ్యమంత్రి గట్టిగా మాట్లాడితే పడుతుంది. అందుకనే రాష్ట్రం ఏమైతే నాకేంటి, ఏమైతే నాకేంటి అనే పద్ధతిలో ఉన్నారు. ఈ పద్ధతి కొనసాగితే కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదు. వెంటనే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు భారతీయ జనతా పార్టీ తొలగేసుకోవాలి. ఈ సభని జయప్రదంగా వీటితో చర్చలు జరిపి మిమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి. ఇది చేయకపోతే చరిత్రహీనులు అవుతారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఎవరు మంచి పని చేస్తే వాళ్ళని ప్రజలు ఆదరిస్తారు, కార్మికులు ఆదరిస్తారు. విశాఖ ఉక్కు కార్మికులు అంటే చాలా సెంటిమెంట్ తో కూడుకున్నది. ఎంత సెంటిమెంట్ అంటే విశాఖ ఉక్కు ఆంధ్రలో వస్తుంది. ఆ రోజు 32 ప్రాణాలు పోయాయి. 52 మంది సిపిఎం శాసనసభ్యులు నిన్న మన వైజాగ్ లో ఒక స్త్రీ మన కాంట్రాక్ట్ కార్మికులను తొలగించకూడదు, ఈ స్టీల్ ప్లాంట్ కి ఒక చరిత్ర ఉంది, ఈ స్టీల్ ప్లాంట్ కి అనేక త్యాగాలు దాగి ఉన్నాయి, ఈ స్టీల్ ప్లాంట్ కోసం అనేక మంది నిర్వాసితులు భూములు త్యాగం చేశారు, ఈ రోజు రోడ్లు పడిపోయారు కొంతమంది అయితే కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. అలాంటి స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల్ని మీరు తొలగించడం అన్యాయం అని చెప్పి ఒక స్త్రీ, ఆవిడకి ఎటువంటి సంబంధం లేదు ఈ స్టీల్ ప్లాంట్ కానీ ఇక్కడ కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఈ స్టీల్ ప్లాంట్ లో పనిచేయట్లేదు. కానీ మన కోసం, మన కార్మికుల కోసం ఆవిడ ఒక స్త్రీ అని చూడకుండా కూడా గుండు కొట్టించుకున్న పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం. ఈ రోజు ఆవిడ గుండు కొట్టించుకుందంటే దానికి ఒక అర్థం ఉంది. అది ఏంటి అంటే ఈ స్టీల్ ప్లాంట్ కోసం ఈ కాంట్రాక్ట్ కార్మికులు గత 30 ఏళ్ల బట్టి
1500 డిగ్రీలు వీటి దగ్గర పనిచేస్తున్నాం. అంతేకాదు ఈ యొక్క స్టీల్ ప్లాంట్ నవరత్న హోదాలోకి వెళ్ళిందంటే దానికి ప్రత్యేక పాత్ర పోషించింది స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు. ఈ యొక్క కాంట్రాక్ట్ కార్మికుల్ని మబ్బు పెట్టి మాయి పెట్టి ఈ రోజు పని చేసుకున్న దాంట్లో ఇక ఇంజనీర్ ఇన్ఛార్జ్ నుండి హెచ్ఓడి దాకా మంచి మాటలు చెప్పి చేయించుకున్న పరిస్థితి ఉంది. ఈ రోజు ఎవరికి సంబంధం లేకుండా పనులు తొలగిస్తూ ఈరోజు మనకి బోర్డు ముందు కొడుతున్నారు కాబట్టి స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ దానికి నిరసనగా ఈరోజు ఒక స్త్రీమూర్తి నిన్న తలనీళ్ళు ఇవ్వడం నిజంగా చాలా అభినందనీయం. మన కాంట్రాక్ట్ కార్మికులు అందరి తరఫున ఆ మహిళకి కూడా మన అభినందన తెలియజేయాలి మిత్రులారా. అంతేకాదు మనందరికీ తెలియవలసిన విషయం, ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న 2400 రూపాయలని ఈరోజు చాలా మంది కొంతమంది తెలుసో తెలియదో కానీ ఇప్పుడు కొత్త టెండర్లో 2400 తీసేశారు. ఎవరికి 2400 పైన ఉండవు. మనం ఈ రకంగా కానీ సమ్మె చేస్తే చాలా మంది కార్మికులు కొంతమంది వెళ్ళిపోయిన వ్యక్తులు చెప్తాను, 2400 లేకపోతే మనం ఇక్కడ స్టీల్ ప్లాంట్ లో పనిచేసిన వాళ్ళకే కాఫీ మేస్త్రి దగ్గర పనిచేసుకునే వాళ్ళకే ఒకసారి గ్రహించాలి. మనం అనేక పోరాటాలు చేసి సాధించుకుని 2400 కూడా తీయడం జరుగుతుంది. అదే కాకుండా మనం ఏదైతే ఇప్పుడు దాకా ఉన్న కాంట్రాక్ట్ కార్మికులమే మనం చాలా ఒత్తిడికి గురవుతున్నాం. ఇప్పటికే మ్యాన్ పవర్ సరిపోవట్లేదు, చాలా ఇబ్బందులు గురవుతున్నాం. ఒక దగ్గర కళాసి ఉండాలి, టెక్నీషియన్ ఉండాలి, వాళ్ళ తర్వాత కాంట్రాక్ట్ లేబర్ పనిచేయవలసిన పరిస్థితి ఒకప్పుడు స్టీల్ ప్లాంట్ లో ఉండేది. ఈ రోజు కళాశీలు లేరు, టెక్నీషియన్ లేరు, కానీ కాంట్రాక్ట్ కార్మికుల మీద ఆధారపడి నడుస్తున్న ప్లాంట్ ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు కూడా తొలగిస్తే రేపొద్దున్న ఏ విధంగా ఈ స్టీల్ ప్లాంట్ నడుపుతారని చెప్పి మనందరం కూడా ఒకసారి ప్రశ్నించుకోవాలి. మరి ఈరోజు 5000-6000 మందిని తీసేస్తే ఇంకా ఉన్నవంటే వాళ్ళ మ్యాన్ పవర్ తో ఏ విధంగా స్టీల్ ప్లాంట్ నడుపుతారు? అప్పుడు చెప్తారు మన స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మేనేజ్మెంట్ వాళ్ళు, బాబు మీరు 8 గంటలు కాదు 12 గంటలు ఎవరు పని చేస్తే వాళ్ళకి పనిస్తాం, లేదంటే 12 గంటలు పని చేయకపోతే వాడు పాస్ తీసేస్తాం, ఇంకొన్ని ఎవరినో పెడతామని చెప్పి చెప్తారు. దానికి సిద్ధమవుతామా? వేలాది మంది వచ్చి ఉద్యమం చేసి ఎవరైతే దీన్ని కుట్ర పద్ధతున్నారో వాళ్ళ మీద దాడి చేసి సాధించుకుందామని చెప్పి ఈరోజు మనమే నిర్ణయించుకోవాలి మిత్రులారా. దీనికి ఎవరైతే పనులు చేస్తున్నారో మనందరికీ తెలుసు. ఈరోజు నాయకత్వం చేయవలసింది ఎవరు చేయాలంటే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా పక్క నుండి చూస్తున్నారు, ఏదైనా జరిగితే అప్పుడు వచ్చి చూద్దామని. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే రాజకీయ నాయకులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ మన దాంట్లో ఎవరైనా 10 మంది చనిపోతే మనకి ఒక 10 దండలు తెచ్చి మన మీద జల్లేసి శ్రద్ధాంజలి గడుపుతారు. అదే కానీ అధికారులకు ఎవరైనా చచ్చిపోతే వాళ్ళకి శ్రద్ధాంజలి చేయడానికి చూసి పక్క నుండి చూసి సరించడానికి రెడీగా ఉన్నారు తప్ప ఇంత ఉద్యమం జరుగుతుంటే ఇన్ని వేలాది మంది కార్మికులు రోడ్డున పడిపోతుంటే మన బాధలు చెప్పుతుంటే కనీసం ఒక్క నాయకుడు కూడా ఈ రోజు మన దగ్గరికి వచ్చి మన సంఘీభావం తెలిసేసే పరిస్థితి లేదంటే మనం ఎక్కడ ఉన్నామో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్నంటే వాళ్ళందరూ అన్ని పార్టీలు ఉన్నాం, నేను కూడా ఒక పార్టీలో పనిచేస్తున్నాను. కానీ మరి మన నాయకులు మన ప్రశ్నించకపోతే ఏ విధంగా ముందుకెళ్తామని చెప్పి ఒకసారి అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడున్న రాజకీయ పార్టీలు అన్ని పార్టీలు కూడా మనం ప్రశ్నించాలి. అన్ని పార్టీలు కూడా మనం ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలి. లేదనుకుంటే భవిష్యత్తులో మనలో ఇది మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే వీళ్ళు ఎలాగే చేసుకుంటారు, గంట దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు, ఎవరో 4 వచ్చి 4 మాటలు చెప్తే 4 చప్పట్లు కొట్టి 1 గంట దాకా ఉంటారు. వాళ్ళు కడుపులు మండితే ఇంట్లోకి వెళ్ళి తినేసి పడుకుని పోతారు. మళ్ళీ సేమ్ డే ఇలాగే జరుగుతుందని చెప్పి ఈ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ చూస్తుంది. కానీ ఇది మాత్రం తప్పు. పిల్లిని 4 గోడల మధ్య నెట్టి నువ్వు కొట్టితే అది పిల్లైనా సరే పులయ్యి గట్టించి ఎందుకు వస్తుంది ఒకటిసారి మీరు గుర్తు తెచ్చుకోవాలి. మేము శాంతియుతంగా పనిచేస్తున్నాం. మీ కాంట్రాక్ట్ వర్కర్లని ప్లాంట్ ఏ విధంగా అయితే మేము రక్షించుకోవాలని కరోనా టైంలో మాకు జీతాలు ఇవ్వకుండా పనిచేస్తాం. ఉద్యుక్త పనులు ఈ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం పనిచేస్తాం. అలాగే ఇప్పుడు కూడా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కానీ కాంట్రాక్ట్ కార్మికుల సంఘాలతో చర్చించి యథావిధిగా కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా విధుల్లో తీసుకోకపోతే ఖచ్చితంగా మేమందరం కూడా మరి ఈ యాజమాన్యం మీద ఎవరైతే కుట్ర చేస్తున్నారో ఈ యాజమాన్యం మీద మాత్రం ఖచ్చితంగా మేము దాడి చేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా.